అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 18వ తారీఖు మే నెల 2025 నుంచి 24వ తారీఖు మే నెల 2025 వరకు మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు ఎలా ఉందో చూద్దాం. ఈ వారంలో అత్యంత గొప్ప విషయం అంటే 18వ తారీఖు నాడు రాహు వచ్చేసి కుంభరాశిలో, కేతు వచ్చి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు. వీళ్ళు ఈ రాశుల్లో 18 నెలలు ప్రయాణం చేస్తారు. ఇది కూడా 12 రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇవాళ చాలా గొప్పగా తెలుసుకుందాం. ఈ వార ఫలాలు మనకి ఆదివారం నుంచి శనివారం వరకు, ఉత్తరాషాఢ నక్షత్రం నుంచి రేవతి వరకు, షష్ఠీ తిథి నుంచి ద్వాదశి తిథి వరకు ఉంటుంది. మరి ఈ వారంలో చాలా గొప్ప విషయం ఏంటంటే వారాంతంలో చివరిలో బుధుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారబోతున్నాడు అనమాట. ఈ పరిస్థితిని బట్టి మేషరాశిలో ఈ వారం అంతా బుధుడు సంచరిస్తున్నాడు. సూర్యుడు వృషభ రాశిలో, గురువు మిథున రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, కేతు సింహ రాశిలో, చంద్రుడు మకరం, కుంభం, మీనం రాశిలో, రాహు కుంభరాశిలో, శని శుక్ర గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నాయి. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకోం. అలాగే ప్రతి రాశికి కూడా రాహు కేతు గ్రహం యొక్క మార్పు ఏమిటో ప్రత్యేకంగా తెలుసుకుందాం. ఈ వారంలో అత్యంత ముఖ్యమైన సమాచారం ఏమిటంటే పాకిస్తాన్కి ఇండియాకి ఎందుకు యుద్ధం వచ్చింది. ఇది చాలా గొప్ప విషయం. ప్రతి జాతకం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ విషయం తెలుసుకోవాలి. గతంలో చంద్రుడు ఎప్పుడైతే రేవతి నక్షత్రం మీదకి వచ్చాడో అప్పుడు రాహుకేతు గ్రహాల మధ్య అన్ని గ్రహాలు కూడా ఉండిపోవటం ఆ రాశిలో అది ఏలిన మన కాలసర్ప దోషము అంటారు. కాలసర్ప దోషం అనేది చాలా డేంజర్ అన్నమాట. కాలసర్ప దోషం వల్ల ఈ యొక్క యుద్ధం అనేది ఒకటి కారణం వస్తుంది. రెండవది కుజుడు అంటే మేషరాశి అధిపతి కుజుడు ఎప్పుడైతే ఏళ్ళనాటి శనికి ప్రభావానికి గురవుతాడో, కుజుడు అంటే సైనికుడు అంటే యుద్ధం అన్నమాట, సైన్యంతో యుద్ధం అన్నమాట. సో యుద్ధరంగం అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే మేషరాశికి శని ప్రభావం ఉండడం వల్ల కూడా ఈ యుద్ధానికి కారణం అన్నమాట. అలాగే ఎప్పుడైతే రేవతి నక్షత్రం నుంచి చంద్రుడు ప్రయాణం చేస్తూ అన్ని గ్రహాలు కూడా రాహుకేతు మధ్యలో ఉండిపోవడం భయానకమైన వాతావరణాన్ని, యుద్ధ వాతావరణాన్ని, అనేక రకాల ఇబ్బందుల్ని దేశంలో కల్పించింది. ఎప్పుడైతే చంద్రుడు కన్యారాశి దాటేసి అంటే ఏళ్ళనాటి కాలసర్ప దోషాన్ని దాటేసి తులారాశిలోకి రావటం వల్ల వాళ్ళే ఫోన్ చేసేసి మేము యుద్ధం విరమిస్తున్నాం, మాకు అక్కర్లేదు అని చెప్పడం అనేది కూడా ఈ యొక్క చంద్రుడి యొక్క మూమెంట్ అన్నమాట, కన్యా నుంచి తులాకి రావటం. సో ఈ యుద్ధం ఇప్పటితో ఆగదు, ఇంకా కొంత టైం పడుతుంది. ఈ ఉద్రిక్తతలు ఉంటాయి. ఎప్పుడంటే ఈ కాలసర్ప దోషంలోకి మొత్తం అట్లీస్ట్ కుజుడు బయటికి రావాలి, కుజగ్రహం కానీ బయటకు కనీసం 2 months అన్న పడుతుంది. అలా ఏదైతే రాహు కేతుని దాటుకొని కిందికి గ్రహాలు వస్తాయో అప్పుడు కానీ ఈ యుద్ధ వాతావరణం అనేది పూర్తిగా పోదన్నమాట. ఆ విషయాన్ని అందరూ గ్రహించాలని తెలియజేస్తూ, రాహు కేతు తర్వాత ఒకే ఒక గ్రహం చంద్రుడు బయట ఉన్నా కూడా కాలసర్ప దోషం ఉంది అనే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఏంటంటే చంద్రుడు కానీ ఎప్పుడైతే బయటికి వచ్చేస్తాడో రాహు కేతు నుంచి అప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క కాలసర్ప దోషం అనేది తొలగిపోతుంది అన్నమాట. ఓకేనా? ధనుసు రాశి వాళ్ళందరికీ 18వ తారీఖు మే నుంచి 24 మే వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు చూద్దాం. అద్భుతమైన విషయం మీకు తీసుకొచ్చాను. రాహు 3rd హౌస్లోకి రావడం, కేతు 9వ ఇంట్లోకి రావడం ధనుసు రాశి వాళ్ళకి బోనస్ అన్నమాట. ఆల్రెడీ బోనస్ మీద బోనస్ ఇస్తూనే ఉన్నా. ప్రతి వారం కూడా ధనుసు రాశి గురించి చాలా ఫేవరబుల్గానే చెప్తున్నా, కానీ చూసే వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయిందని చాలా బాధపడుతున్నా. అయితే దాని కొరకు కాకుండా నేను చెప్పేది ఏంటంటే రాహు 3rd హౌస్లోకి రావడం చాలా మంచిది. ఫ్రెండ్స్ రిలేషన్షిప్ ఎవరైతే మనకు ఇంతవరకు సపోర్ట్ చేశారో ఈ మధ్య కొంచెం గ్యాప్ ఇచ్చారు. ఏప్రిల్ నెల మొత్తం కూడా ఫ్రెండ్స్ రిలేషన్షిప్ యొక్క తక్కువ సంప్రదింపులు జరిగినాయి. అయితే ఇప్పుడు విపరీతంగా జరగబోతుంది. 3rd హౌస్లో రాహు వచ్చేసాడు కాబట్టి అనేక రకాల మానసిక ధైర్యం కానీ, నలుగురికి సహాయం చేయడం కానీ, రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయడం కానీ అద్భుతంగా ఉంది. కేతు 9వ ఇంట్లోకి రావడం వల్ల తీర్థయాత్రలు, దేవుడి దర్శనాలు, అలాగే భగవత్ చింతన, ఆధ్యాత్మిక చింతన అంతా కూడా చాలా బాగా కలిసి వస్తుంది అన్నమాట. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా ధన ఆదాయం చాలా బాగుంటుంది. ఈ వారంలో కుటుంబ సంతోషం చాలా బాగుంటుంది. పిల్లల చదువులు, డెవలప్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు. శని కొంచెం ఇబ్బంది పెడితే రాహు దాన్ని సరి చేశాడన్నమాట. అన్నిటికంటే ముఖ్యంగా తల్లి ఆరోగ్యం పట్ల మీకు అన్ని బెంగలు తొలగిపోయి ఎంతోమంది తల్లి గురించి చింతిస్తూ బాధపడ్డ వాళ్ళందరికీ కూడా
తల్లి ఆశీస్సులు బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, సొంత ఇల్లు కొనడానికి బాగుంది, విలువైన వస్తువులు ఆస్తులు చేకూర్చుకోవడానికి ఎంతో అనుకూలమైన వాతావరణంలో ధనుసు రాశి వాళ్ళకి బాగుంది. సంతాన పరంగా కూడా చాలా ఇబ్బంది అనమాట. సంతానం అంటే పిల్లలు వాళ్ళ చదువులు, విదేశీయానాలు, దూర ప్రయాణాలు, చదువుల విషయంలో కంక్లూజన్ రాక కొంచెం ఇబ్బంది కలిగే అవకాశాలు లేకపోలేదు. ధనుసు రాశి వాళ్ళు మాత్రం తెలివి తక్కువ నిర్ణయాలు ఎక్కువ తీసుకునే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళందరూ కూడా కుజగ్రహానికి పరిహారం చేసుకోవటం ఎంతో మేలు కలిగిస్తుంది అన్నమాట. పిల్లల కొరకు కానీ ఎటువంటి అపాయాలు జరగకుండా ఉండడానికి అష్టమ కుజ దోషం పోవడానికి నేను చెప్పాను. అలాగే ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించాలి, శత్రువుల పట్ల శ్రద్ధ వహించాలి, చూడాలి, ఒక చూపు చూసుకోవాలి. ఆ రుణ ఒత్తిడి బాధలు కూడా కొన్ని లేకపోలేదు, అవన్నీ జాగ్రత్తగా చెక్ చేసుకొని శుక్ర మంత్రాన్ని ఖచ్చితంగా చదువుకోవటం ధనుసు రాశి వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా చాలా మంచి జరుగుతుంది అనమాట. సప్తమ స్థానంలోకి గురువు రావటం వల్ల వివాహాలు అందరికీ వివాహాలు కావాల్సిన వాళ్ళు వివాహాలకి శుభవార్తలు అందుకోవటం, వెంటనే పెళ్ళిళ్ళు కుదరటం, సంతోషంగా ఆనందంగా గడపటం, భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత, అనురాగం, ప్రేమ అన్నీ కలిసి ఉండడం, పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది దీని మధ్య. అలాగే పార్ట్నర్షిప్లో బిజినెస్ కూడా చాలా బాగా కలిసి వస్తుంది. ప్రేమికులకు చాలా అనుకూలమైన వాతావరణంలో ఈ వారం అంతా ముందుకు దూసుకు వెళ్తారని కూడా మనం ఎన్నో చెప్పొచ్చు. అన్ని రకాలుగా ఈ రాశి వాళ్ళకి ఈ వారం గురువు మార్పు, సొంత ఇల్లు, వాహనాలు, అలాగే భార్యాభర్తలు ఇవన్నీ కూడా గురువు యొక్క ప్రభావం, బుధగ్రహం యొక్క ప్రభావం వల్ల అద్భుతంగా జరుగుతుందని చెప్పి మనం క్లియర్గా చెప్పొచ్చు. ఇకపోతే ఈ రాశి వాళ్ళందరికీ కూడా 6వ ఇంట్లో సూర్యుడు పంచమంలోకి సూర్యుడు రావడం వల్ల వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం, ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించడం అనేది అష్టమాధిపతి సూర్యుడు కాబట్టి పంచమంలో ఉన్నాడు కాబట్టి చెప్పడం జరిగిందనమాట. భాగ్యస్థానం చూసుకుంటే అదృష్టం అనేది జాతకం చాలా చాలా ఫేవరబుల్గా ఉంది. ఈ వారంలో మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. పెద్దల యొక్క ఆశీస్సులను కూడా మీకు ఇది ఉంటాయన్నమాట. మరి ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, అలాగే ఉద్యోగంలో అనుకున్న స్థలానికి బదిలీ చేయటం కానీ, కొత్త ఉద్యోగంలో ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వడం, ఆఫర్లు రావటం, మీ కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా అద్భుతంగా ఉందన్నమాట. అన్ని రకాలుగా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా వ్యాపారం చాలా బాగా కలిసి వస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలతో దూసుకెళ్తారు. అనేక రకాల కొత్త పెట్టుబడులు, ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉందని చెప్పేసి గతంలో చెప్పాను. ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఇది చాలా రోజులు కంటిన్యూ అవుతుంది. ఇంకా కూడా ఫుడ్ ఇండస్ట్రీలో లాభాలు అనేది చాలా బాగుంది, ఎక్కడ ఇబ్బంది లేదు. అలాగే కొత్త వ్యాపారంలో గురించి ఆలోచిస్తారు, పెట్టుబడులు పెడతారు. ఖర్చుల విషయానికి వస్తే బీభత్సంగా ఉంటుంది. ఖర్చులు అదుపులో పెట్టడం మంచిది. ఇప్పుడు మనం ధనుసు రాశికి అధిపతి గురువు బాగున్నాడు, శని ద్వితీయాధిపతి బాగున్నాడు. ఇకపోతే మీకు కుజుడు ఇబ్బంది కలిగిస్తున్నాడు. అలాగే కుజగ్రహ పరిహారం, శుక్రుడు ఇబ్బంది కలిగిస్తున్నాడు, శుక్రగ్రహ పరిహారం. అలాగే సప్తమాధిపతి చాలా బాగుంది. అలాగే చంద్రుడి యొక్క స్థితి బాగానే ఉంది. ముఖ్యంగా సూర్యుడి యొక్క స్థితి మన జాతకానికి కొంచెం అద్భుతంగా అంటే ఇబ్బందికరంగా ఉంది కాబట్టి అదృష్టం గురించి నేను చెప్పాను, అది చూసుకోవాలి. ఉద్యోగ పరంగా కూడా మన జాతక రీత్యా చూసుకుంటే బుధగ్రహం యొక్క పరిహారం బాగానే మంచి అనుగ్రహం ఉంది. శుక్రుడు బాగా వ్యాపార పరంగా హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఖర్చులు కొంచెం అధికంగా ఉందని మీకు క్లియర్గా రౌండప్ చేశాను. ఎందుకంటే ధనుసు రాశి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ప్రతిరోజు కూడా సూర్య మంత్రం చదువుకోవడం, విష్ణు సహస్రనామం కూడా చదువుకోవడం చాలా చాలా మేలు చేస్తుంది తెలియజేస్తూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ గోపాలయ్య గారు, నమస్కారం.